ఇక తిరుపతిలో భోగి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద తిరుపతిలో భోగి అమ్రాన్ అంటుతా ఉంది. మనం ఇప్పుడు టీటీడీకి సంబంధించిన ఉద్యోగులు ఉండేటువంటి వినాయక నగర్ క్వార్టర్స్లో ఉన్నాము. కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో సహా ఇక్కడికి వచ్చి ఈ యొక్క భోగిలో పార్టిసిపేట్ చేసేటువంటి ఈ దృశ్యాలను మనం చూస్తున్నాము. అందరూ కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది సంక్రాంతికి సంబంధించినటువంటి భోగి, కనుమ, అలాగే ఈ యొక్క పెద్ద పండుగ వీటిని చేసుకునేటువంటి ఉత్సాహం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ వాళ్ళలో బాగా పెరుగుతూ ఉంది. ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క పండుగని నిర్వహించడానికి ఏ ఏడాదికి ఆ ఏడాది ఉత్సాహాన్ని చూపించే నేపథ్యంలో తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో ఈ యొక్క వీధిలో కూడా ఎవరింటి ముందు వాళ్ళు వేసుకోవడమే కాదు, అసోసియేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇక్కడ టీటీడీ ఎంప్లాయీస్ టోటల్గా ఇక్కడ వేలాది మంది టీటీడీ ఉద్యోగులు ఉండేటువంటి క్వార్టర్స్లో ఇక్కడ ఉంది. ఏమంటే చెప్పండి, ఈ యొక్క వీళ్ళలో ఉత్సాహం చూస్తే ఏమనిపిస్తుంది? అంటే నిరంతరాయంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు సుమారు 600-700 కుటుంబాలు ఉన్నాయి. 600-700 కుటుంబాలు కలిసి ఉమ్మడిగా సామూహికంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కలిసి ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. అందరూ ఉత్సాహంగా తెల్లారి 5 గంటల నుంచే ఇప్పటి వరకు వేలాది మంది ఇక్కడ సందర్శించడం అనేటువంటిది చాలా సంతోషకరం. ఓం నమో వెంకటేశయ్య. ముందుగా తిరుపతి పట్టణ ప్రజలకి, వినాయక నగర క్వార్టర్స్ ప్రజలకి, టీటీడీ ఉన్నతాధికారులకి, తిరుపతి ప్రజలకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 25 సంవత్సరాలుగా మనం టీటీడీ వినాయక నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. దాదాపు 30 టన్నులు కట్లు వేసి భోగి మంటించడం జరిగింది. 4 రోజులుగా వినాయక నగర్ క్వార్టర్స్ మహిళలకి, పిల్లలకి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు పెట్టి అన్ని రకాలుగా వాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా అందరితో కలిసిమెలిసి దాదాపు 850 కుటుంబాలు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము మాకు కోఆపరేషన్ చేస్తే దీనికంటే ఇంకా ఉన్నతంగా చేసే అవకాశాలు ఉంటుంది. ముందుగా నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కల్పించినందుకు, సంక్రాంతి వేడుకలు అందరినీ పార్టిసిపేట్ చేసేలా చూసినందుకు ముఖ్యంగా వెల్ఫేర్ అసోసియేషన్, టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గత 25 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క కార్యక్రమం టీటీడీ వినాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. మాకు ఈ యొక్క సహకారం కూడా పూర్తిగా టీటీడీ అధికారుల నుంచి కూడా మాకు పూర్తిగా ఈ యొక్క సహకారం కూడా ఉంది. ఆ సహకారంతో పాటు కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము. పాత ఆచారాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో మళ్ళీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకు మనం తెలియాలి. నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులకు, తిరుపతి కోటస్థులందరూ నివసిస్తున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. ఓకే, అది మొత్తంగా మనం చూస్తున్నాం. ఇక్కడ భోగికి సంబంధించినటువంటి ఉత్సాహం తిరుపతిలో వెల్లివిరుస్తూ ఉంది. మొత్తం ఈ యొక్క ఇంట్లో చెడే కాదు, మన ఆలోచనలో ఉండే చెడు కూడా పోయి కొత్త జీవితం, కొత్త ఆలోచనలు, కొత్త అలవాట్లతో ఈ ఏడాది ప్రారంభం అంటే సంక్రాంతి నుంచి కొత్త జీవితం ప్రారంభం అవ్వాలి. కొత్త లక్ష్యాలు పెట్టుకుని అందరూ ముందుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ పండుగలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకారంగా అందరూ కూడా ముందుకు వెళ్ళి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారని అందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.